సెన్సోన్యూరల్ హియరింగ్ లాస్ ది బెస్ట్ ట్రీట్మెంట్ ఇదే. ఇక మీ హియరింగ్ ఎయిడ్కి టాటా చెప్పాల్సిన సమయం వచ్చేసింది. ఈ సమస్యకి ఆధునిక వైద్య విధానం అందుబాటులో ఉండగా ఆయుర్వేదాన్ని ఎందుకు ఎంచుకోవాలి? ఈ సెన్సోన్యూరల్ హియరింగ్ లాస్ నయం చేయడానికి ఆయుర్వేదం 3 విధానాలను అనుసరిస్తుంది. ఎయిర్ పాడ్స్, హెడ్ ఫోన్స్ ఎక్కువగా వాడుతున్నారా? అయితే హియరింగ్ మిషన్ కి కూడా సిద్ధంగా ఉండండి. నమస్కారం. మీరు మ్యూజిక్ ని ఎక్కువగా ఇష్టపడతారా? మ్యూజిక్ వింటే గానీ రాత్రిపూట నిద్ర పట్టదా? చెవిలో ఎప్పుడు ఎయిర్ పాడ్స్ లేదా హెడ్ ఫోన్స్ ఉండాల్సిందేనా? ఈ అలవాటు మీకు చాలా కాలంగా ఉండి పైగా ఆడియో ఫైల్, మీలో ఫైల్ ఆర్ మీలో మ్యానియాక్ అని గర్వంగా చెప్పుకుంటుంటే పర్మనెంట్ హియరింగ్ లాస్కి మీరు సిద్ధంగా ఉన్నారని అర్థమవుతుంది. ఎందుకంటే రీసెంట్ స్టడీస్ ప్రకారం ఆడియో డివైసెస్ నాయిస్ ఇండ్యూస్డ్ హియరింగ్ లాస్కి కారణమవుతున్నాయని హెచ్చరిస్తున్నాయి. అందులోనూ 12 నుండి 35 సంవత్సరాల వయసు గల 1 బిలియన్ మందికి పైగా ప్రజలు లౌడ్ మ్యూజిక్ అండ్ అదర్ రిక్రియేషనల్ సౌండ్స్కి ఎక్కువసేపు మరియు అధికంగా గురి కావడం వల్ల వారి వినికిడిని కోల్పోయే ప్రమాదం ఉందని WHO కూడా నివేదిస్తుంది. ఒకవేళ మీలో గనక ఒక చెవి అకస్మాత్తుగా వినపడకపోవడం, అలాగే తరచుగా ఎటువంటి స్పష్టమైన కారణం లేకుండానే తల తిరుగుతున్నట్టుగా లేదా చెవి నిండినట్లుగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే ఇవి సెన్సోన్యూరల్ హియరింగ్ లాస్ SNHLకి దారి తీస్తాయి. దీనివల్ల పర్మనెంట్గా మీరు చెవిటి వారయ్యే ప్రమాదం ఉంటుంది. చెవులు సరిగ్గా వినపడక నలుగురిలో తిరగలేని పరిస్థితి తలెత్తుతుంది. కాబట్టి ఇప్పుడే జాగ్రత్త పడండి. అలాగే మ్యూజిక్ ఎక్కువగా వినే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఒకవేళ ప్రమాదవశాత్తు ఈ లక్షణాలు మీలో కనుక ఉంటే లేదా మీరు కూడా సెన్సోన్యూరల్ హియరింగ్ లాస్తో బాధపడుతుంటే ఎక్కువగా టెన్షన్ పడకండి. ఆయుర్వేదం మీ సమస్యకి పరిష్కారం అందిస్తుంది. మీకు అనిపించవచ్చు, ఈ సమస్యకి ఆధునిక వైద్య విధానం అందుబాటులో ఉండగా ఆయుర్వేదాన్ని ఎందుకు ఎంచుకోవాలి అని. ఆ విషయానికి వస్తే ఆధునిక వైద్య విధానంలో ఈ సమస్యకి హియరింగ్ ఎయిడ్స్, కాక్లియర్ ఇంప్లాంట్స్ వంటి డివైజెస్ని సూచిస్తారు. అలాగే కార్టికోస్టీరాయిడ్స్ వంటి డ్రగ్స్ కూడా సిఫార్సు చేయబడతాయి. కానీ కార్టికోస్టీరాయిడ్స్ వల్ల మస్క్యులోస్కెలిటల్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే బోన్ లాస్, బోన్ ఫ్రాక్చర్, మెటబాలిక్ మరియు ఎండోక్రైన్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే బ్లడ్లో షుగర్ లెవెల్స్ పెరగడం, ఇన్ఫెక్షన్లు, సాధారణ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల నుండి తీవ్రమైన ప్రాణాంతకమైన ఇన్ఫెక్షన్ల వరకు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇవే కాకుండా కార్డియోవాస్కులర్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఫ్లూయిడ్ రిటెన్షన్, ఎడిమా, వెయిట్ గెయిన్, హైపర్ టెన్షన్ అండ్ అరిథిమియాస్ వంటి సమస్యలు కూడా కలుగుతాయి. ఆప్థల్మోలాజికల్, గ్యాస్ట్రోఇంటెస్టైనల్ మరియు న్యూరోసైకియాట్రిక్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం కూడా ఉందని స్వయానా ప్రముఖ రీసెర్చ్ స్టడీస్ హెచ్చరిస్తున్నాయి. ఇక ఆయుర్వేదానికి వస్తే ఆయుర్వేదం ఎల్లప్పుడూ సమస్య యొక్క మూల కారణంపై దృష్టి పెడుతుంది. ఈ సమస్యకు కారణమయ్యే వాత మరియు పిత్త దోషాలను సమతుల్యం చేస్తుంది. అలాగే చెవి యొక్క సర్క్యులేషన్ను మెరుగుపరుస్తుంది. అన్నిటికంటే మించి ఈ సమస్యకు కారణమయ్యే ఇన్ఫ్లమేషన్ మరియు టాక్సిన్స్ని తొలగిస్తుంది. అది కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. ఇప్పుడు చెప్పండి, ఈ రెండిటిలో మీరు దేన్ని ఎంచుకుంటారు? మీరు కూడా ఆయుర్వేదాన్ని ఎంచుకుంటారు కదా. అయితే పదండి, మీ సమస్య అని ఆయుర్వేదం ఏ విధంగా నయం చేస్తుందో వివరంగా తెలుసుకుందాం. కాకపోతే తెలుసుకునే ముందు ఒకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఆయుర్వేదం ప్రకారం సెన్సోన్యూరల్ హియరింగ్ లాస్ అనేది వాతదోష అసమతుల్యతతో ముడిపడి ఉంది. వాతదోషంలో ఏర్పడే అసమతుల్యత కారణంగా నర్వ్ డీజనరేషన్, ఆడిటరీ సిస్టమ్ పనిచేయకపోవడం వంటి సమస్యలకు దారితీస్తుంది. అలాగే బలహీనమైన ప్రాణవాయువు మరియు మజ్జాధాతువు క్షీణత వల్ల సెన్సోన్యూరల్ హియరింగ్ లాస్కి దోహదం చేస్తుంది. ఈ సెన్సోన్యూరల్ హియరింగ్ లాస్ నయం చేయడానికి ఆయుర్వేదం 3 విధానాలను అనుసరిస్తుంది. అందులో మొదటిది హెర్బ్స్. ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి, సర్క్యులేషన్ని పెంచి ఆడిటరీ సిస్టమ్ను పెంపొందించడానికి ఆయుర్వేదం 3 రకాల శక్తివంతమైన హెర్బ్స్ సిఫార్సు చేస్తుంది. అందులో మొదటిది బ్రాహ్మి.
ఆయుర్వేదం సెన్సోన్యూరల్ హియరింగ్ లాస్కు బ్రాహ్మీని సిఫార్సు చేస్తుంది, ఎందుకంటే ఇది వాత దోషాన్ని సమతుల్యం చేస్తుంది. తరచూ వాత దోషంలో ఏర్పడే అసమతుల్యత ఈ సమస్యతో ముడిపడి ఉంటుంది. ఈ హర్బ్లో ఉండే మెడిసినల్ ప్రాపర్టీస్ నరాల పనితీరును నియంత్రిస్తుంది మరియు మానసిక స్పష్టత పనితీరును ప్రోత్సహిస్తుంది. ముఖ్యంగా ఇది మెదడుకు రక్త ప్రసరణను పెంచుతుంది, ఆడిటరీ నర్వ్ యొక్క ఆరోగ్యానికి మరియు పనితీరుకు మద్దతు ఇస్తుంది. బ్రాహ్మీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షించడంలో సహాయపడతాయి. ఆక్సీకరణ ఒత్తిడి నర్వ్ సెల్స్ యొక్క డ్యామేజ్కి కారణమవుతుంది. ప్రసరణను మెరుగుపరచగల బ్రాహ్మీ యొక్క సామర్థ్యం ఇన్నర్ ఇయర్కి మెరుగైన ఆక్సిజన్ మరియు పోషకాల పంపిణీకి సహాయపడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది పూర్తి ఆడిటరీ సిస్టమ్ ఆరోగ్యానికి మద్దతునిస్తుంది మరియు సెన్సోన్యూరల్ డ్యామేజ్ జరిగినప్పుడు వినికిడి సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాంటి గొప్ప లక్షణాలను బ్రాహ్మీ కలిగి ఉంటుంది. ఇక రెండవ హర్బ్ అశ్వగంధ. ఈ సమస్యకు చికిత్స చేయడంలో ఉపయోగపడే యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు అడాప్టోజెనిక్ లక్షణాల కారణంగా ఆయుర్వేదం అశ్వగంధను సూచిస్తుంది. అశ్వగంధ నరాల యొక్క పనితీరు మెరుగుపరచడంలో మరియు డ్యామేజ్ అయిన సెల్స్ని రిపేర్ చేయడంలో అద్భుతంగా సహాయపడుతుంది. అంతేకాకుండా ఇది నర్వ్ ఫంక్షన్ నియంత్రించే వాత దోషాన్ని సమతుల్యం చేస్తుంది. అలాగే ఒత్తిడిని తగ్గించి నర్వస్ సిస్టమ్ యొక్క రెసిలెన్స్ని పెంచడంలో సహాయపడుతుంది. అశ్వగంధలో యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ పుష్కలంగా ఉండడం వల్ల ఇది ఆడిటరీ సిస్టమ్ మరింత క్షీణించకుండా రక్షించడంలో సహాయపడుతుంది. దీని యొక్క యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు న్యూరో ప్రొటెక్టివ్ లక్షణాలను గురించి రీసెంట్ స్టడీస్ కూడా నివేదిస్తున్నాయి. ముఖ్యంగా దీని యొక్క న్యూరో ప్రొటెక్షన్ను ప్రోత్సహించే సామర్థ్యం హియరింగ్ రిస్టరేషన్లో ఉపయోగపడుతుంది. ఇక మూడవది గోక్షూర. సెన్సోన్యూరల్ హియరింగ్ లాస్కి చికిత్స చేయడంలో ఆయుర్వేదం గోక్షూరని సిఫార్సు చేస్తుంది, ఎందుకంటే ఇది వాత దోషాన్ని సమతుల్యం చేయగలదు. ఫలితంగా ఆడిటరీ సిస్టమ్ యొక్క పనితీరులో కీలక పాత్ర పోషిస్తుంది. గోక్షూర నరాల బలాన్ని, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది మరియు ఆడిటరీ టిష్యూస్లను పునరుజ్జీవింపజేస్తుంది. అంతేకాకుండా దీంట్లోని న్యూరో ప్రొటెక్టివ్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఆడిటరీ నర్వ్ పాత్వేస్ డ్యామేజ్ని రిపేర్ చేయడంలో సహాయపడతాయి. అలాగే ఇందులో ఉండే డయూరిటిక్స్ ప్రాపర్టీస్ చెవిలో ఫ్లూయిడ్ బ్యాలెన్స్కి సమతుల్యతను మద్దతు ఇస్తుంది. డీజెనరేటివ్ సమస్యలను నివారిస్తుంది. గోక్షూర రెగ్యులర్గా వాడడం వల్ల మీరు ఇతర ప్రయోజనాలను కూడా పొందవచ్చు, ఎందుకంటే ఇది మూత్రనాళాల పనితీరుకు మద్దతు ఇస్తుంది, లిబిడోను కూడా పెంచుతుంది, అలాగే కండరాల బలాన్ని మెరుగుపరుస్తుంది, ముఖ్యంగా ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తుంది. ఈ 3 హెర్బ్స్ ఆన్లైన్లో పౌడర్ మరియు క్యాప్సూల్ రూపంలో సులభంగా లభిస్తాయి. కాకపోతే వీటి యొక్క పరిమాణం మీ శరీర తత్వం మరియు సమస్య తీవ్రతపై ఆధారపడి ఉంటుందని మర్చిపోకండి. ఇతర సమస్యలకి ఉపయోగపడే ఇలాంటి పవర్ఫుల్ ఆయుర్వేద హెర్బ్స్ గురించి మరింత తెలియాలంటే మన వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వడం మర్చిపోకండి. ఈ సమస్యకు చికిత్స చేయడంలో ఆయుర్వేదం అందించే రెండవ విధానం థెరపీ. మీ నర్వస్ సిస్టమ్ని ప్రశాంతపరిచి సర్క్యులేషన్ని పెంచడానికి, ఆడిటరీ సిస్టంలో ఉన్న బ్లాకేజ్ని క్లియర్ చేయడానికి 3 థెరపీలను సూచిస్తుంది. అందులో మొట్టమొదటిది శిరోధార. శిరోధార అనేది ఒక ఆయుర్వేద థెరపీ. ఈ థెరపీలో భాగంగా మెడికేటెడ్ ఆయిల్ నుదుటపై ధారగా పోయడం జరుగుతుంది. నాడీ వ్యవస్థపై శాంతపరిచే ప్రభావం కారణంగా సెన్సోన్యూరల్ హియరింగ్ లాస్కి చికిత్స చేయడంలో ఆయుర్వేదం శిరోధారని సిఫార్సు చేస్తుంది. ఒత్తిడి మరియు ఆందోళనను తగ్గించడంలో శిరోధార అద్భుతంగా సహాయపడుతుంది. అంతేకాకుండా ఇది ఆడిటరీ ఫంక్షన్స్ను మెరుగుపరుస్తుంది. ఈ ప్రయోజనం కేవలం ఆయుర్వేదమే కాకుండా సైంటిఫిక్ రీసెర్చ్ కూడా శిరోధార ఆందోళన స్థాయిలను గణనీయంగా తగ్గిస్తుందని మరియు ప్లాస్మా నారడ్రినలిన్ను తగ్గిస్తుందని, ముఖ్యంగా కేంద్ర నాడీ వ్యవస్థను విశ్రాంతపరుస్తుందని వెల్లడిస్తున్నాయి. నాడీ వ్యవస్థను శాంతపరచడం ద్వారా శిరోధార సెన్సరీ ప్రాసెసింగ్ని మెరుగుపరుస్తుంది, హియరింగ్ లాస్ దూరం చేయడానికి హోలిస్టిక్ అప్రోచ్ అందిస్తుంది. ఇక రెండవ థెరపీ నస్యం. నస్య అనేది ఒక ఆయుర్వేద థెరపీ. ఈ థెరపీలో నాసికా రంధ్రాల ద్వారా మెడికేటెడ్ ఆయిల్ అందించడం జరుగుతుంది.
సాధారణంగా నస్యం తల భాగంలో పేరుకుపోయిన టాక్సిన్స్ని డీటాక్స్ చేయడం కొరకు ఉపయోగించబడుతుంది. సెన్సోన్యూరల్ హియరింగ్ లాస్ చికిత్స చేయడానికి ఆయుర్వేదం నస్యకర్మను సిఫార్సు చేస్తుంది. ఈ థెరపీ దాని యొక్క థెరాపెటిక్ ప్రయోజనాలను నేరుగా కేంద్ర నాడీ వ్యవస్థకు అందిస్తుంది. తద్వారా నాడీ వ్యవస్థను శాంతపరుస్తుందని మరియు ఆడిటరీ పాత్వేస్ని మెరుగుపరుస్తుంది. ఒక కేస్ స్టడీస్ ప్రకారం క్షీరబల తైలంతో జరిపిన నస్య చికిత్స ద్వారా వినికిడి సామర్థ్యం మెరుగుపడింది. ఇక మూడవ థెరపీ కర్ణపూరణం. ఆయుర్వేదంలో కర్ణపూరణం అంటే ఇయర్ కెనాల్ని వెచ్చని మెడికేటెడ్ ఆయిల్తో నింపడం. ఈ థెరపీ చెవిలో పేరుకుపోయిన ఇయర్ వ్యాక్స్ని మరియు మలినాలను తొలగించడం ద్వారా ఇయర్ బ్లాకేజెస్ని క్లియర్ చేయడం లక్షణంగా పనిచేస్తుంది. ఈ విధంగా ఆడిటరీ ఫంక్షన్స్ని మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా ఇది దోషాలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా ఈ సమస్యతో ముడిపడి ఉన్న వాతదోష అసమతుల్యతను శాంతపరుస్తుంది. కర్ణపూరణం చెవి యొక్క కణజాలాలను పోషిస్తుంది, పొడిబారడాన్ని తగ్గిస్తుంది మరియు వాపును తగ్గిస్తుంది. పూర్తి చెవి యొక్క ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. సెన్సోన్యూరల్ హియరింగ్ లాస్ యొక్క చికిత్సలో భాగంగా బిల్వ తైలంతో జరిపిన కర్ణపూరణం వినికిడిలో మంచి మెరుగుదలను ప్రదర్శించాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఈ విధంగా 3 థెరపీలు ఈ సమస్యను నయం చేయడంలో సహాయపడతాయి. ఈ హెర్బ్స్ మరియు థెరపీలతో పాటు ఆయుర్వేదం కొన్ని డైటరీ మరియు లైఫ్ స్టైల్ మార్పులను కూడా సిఫార్సు చేస్తుంది. ఈ మార్పులు మీ హీలింగ్ ప్రక్రియను వేగవంతం చేస్తాయి, అలాగే వ్యాధి పునరావృతం అవ్వకుండా నిరోధిస్తాయి. కాబట్టి మీ డైట్లో పిత్తదోషాన్ని పెంచే మిరపకాయ, వెల్లుల్లి మరియు మిరియాలు వంటి కారంగా ఉండే ఆహారాన్ని, అలాగే శరీరంలో వేడిని పెంచే ఆయిల్ ఎక్కువగా ఉన్న ఫ్రైడ్ ఫుడ్స్కి దూరంగా ఉండండి. ముఖ్యంగా ఇన్ఫ్లమేషన్కి కారణమయ్యే ప్రాసెస్ చేయబడిన మరియు ఉప్పగా ఉండే ఫుడ్స్ను నివారించండి. వీటికి బదులుగా కొబ్బరి బోండాలను, దానిమ్మ పళ్ళను, ఆకుకూరలను మీ డైట్లో భాగం చేసుకోండి. ఎందుకంటే కొబ్బరి బోండా శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది మరియు నరాల ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది. దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి, చెవి యొక్క ప్రసరణను మెరుగుపరుస్తాయి. ఇక ఆకుకూరలు ఆడిటరీ ఫంక్షన్ను బలోపేతం చేయడానికి మరియు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. ఇక జీవన శైలి విషయానికి వస్తే క్రమం తప్పకుండా ధ్యానం మరియు ప్రాణాయామం ప్రాక్టీస్ చేయడం అలవాటు చేసుకోండి. ఎందుకంటే వీటి వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఒత్తిడి వినికిడి లోపాన్ని మరింత తీవ్రతరం చేస్తుంది. ముఖ్యంగా భ్రామరీ ప్రాణాయామం నాడీ వ్యవస్థను శాంతపరచడానికి మరియు ఆడిటరీ పనితీరును మెరుగుపరచడానికి ప్రయోజనకరంగా ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు కనీసం 10 నుండి 20 నిమిషాల పాటు ధ్యానం మరియు ప్రాణాయామం చేయడం తప్పనిసరిగా పెట్టుకోండి. అలాగే కర్ణ అభ్యంగం అంటే చెవి మసాజ్, చెవుల చుట్టూ బిల్వ తైలం, క్షీరబల తైలం లేదా అనుతైలం వంటి వెచ్చని నూనెలతో సున్నితంగా మసాజ్ చేయండి. ఇలా చేయడం వల్ల ప్రసరణ మెరుగుపడుతుంది, నరాలకు పోషణ లభిస్తుంది, ముఖ్యంగా చెవి పొడిబారిపోకుండా నిరోధిస్తుంది, చెవి ఆరోగ్యానికి మద్దతునిస్తుంది. అన్నిటికంటే మించి బిగ్గరగా శబ్దాల నుండి మీ చెవులను రక్షించండి. లౌడ్ నాయిస్ లేదా లౌడ్ మ్యూజిక్కి వీలైనంత దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. కొంతమంది వృత్తిపరంగా కొన్ని నాయిస్తో కూడుకున్న వాతావరణంలో పనిచేయాల్సి వస్తుంది. అలాంటి సందర్భాలలో ఇయర్ ప్రొటెక్షన్స్ని ధరించండి. తద్వారా నరాలు మరింత దెబ్బతినకుండా నిరోధించవచ్చు. ఈ విధంగా ఆయుర్వేదం మీ సెన్సోన్యూరల్ హియరింగ్ లాస్ సమస్యను తగ్గిస్తుంది. ఒకవేళ ఈ థెరపీ మరియు హెర్బ్స్ పర్సనలైజ్డ్ విధానంలో పొందాలి అని అనుకుంటే వర్ధన్ ఆయుర్వేదాన్ని సంప్రదించండి. ఎందుకంటే మేము గత 25 ఏళ్లుగా అన్ని రకాల వ్యాధులకు 9 లక్షల మందికి ఉత్తమమైన ఆయుర్వేద చికిత్సలను అందించాము. అలాగే 3.5 లక్షల స్పైన్ సర్జరీలను నివారించాము. వీటితో పాటు 1 లక్షకు పైగా నీ రీప్లేస్మెంట్ సర్జరీలను నివారించి 2.5 లక్షల మందికి చికిత్స చేశాము. పైగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్కి ఆస్కారమే ఉండదు. 2 తెలుగు రాష్ట్రాల్లో మన 5 బ్రాంచీలు ఉండగా మీకు ఇంకా సెన్సోన్యూరల్ హియరింగ్ లాస్తో బాధపడటం అవసరమా? కాబట్టి వర్ధన్ ఆయుర్వేదకు వచ్చి మీ సమస్యను పూర్తిగా నయం చేసుకోండి. అలాగే ఇలాంటి ముఖ్యమైన విషయాలు మరిన్ని తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.